గురుదేవో భవ ఆచార్య దేవో భవ అన్నారు. అంటే విద్యాబుద్ధులు నేర్పించే గురువు దైవంతో సమానం. కానీ కొంతమంది కీచకులు ఈ అతి పవిత్రమైన గురు శిష్యుల బంధానికి కలంకాన్ని తెచ్చిపెట్టుతున్నారు. కామ పిశాచుల్లా విద్యార్థుల పట్ల వ్యవహరించి గురు సమాజానికి తలవంపులు తెస్తున్నారు. 2 రోజుల క్రితం కర్ణాటకలో విద్యార్థినిపై 3 లెక్చరర్ల లైంగిక దాడి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని రేపింది. ఇక అది మర్చిపోకముందే ఒడిశాలో మరో దారుణం జరిగింది. ఓ కీచక లెక్చరర్ కామ పర్వానికి బీడి విద్యార్థిని బలైంది. ఒడిశాలో మరో విద్యార్థినిని ప్రొఫెసర్ లైంగికంగా వేధించాడు. అతడి లైంగిక వేధింపులు భరించలేక విద్యార్థిని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 95% కాలిన గాయాలతో 2 రోజుల పాటు చావు బ్రతుకుల మధ్య పోరాటం చేస్తూ తుది శ్వాసను వదిలింది. ఇక వివరాల్లోకి వెళ్తే పశ్చిమ ఒడిశాలోని సంబల్పూర్లో ఈ సంఘటన జరిగింది. గంగాధర్ మెహర్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ గోపీచంద్ సునా బీఈడీ చదువుతున్న విద్యార్థినిని లైంగికంగా వేధించాడు. ప్రభుత్వ క్వార్టర్స్కు ఆమెను రప్పించి వేధింపులకు గురిచేశాడు. తన కోరిక తీర్చకపోతే ఆమె భవిష్యత్తును నాశనం చేస్తారని బెదిరించాడు. అయినా కానీ ఆ విద్యార్థిని లొంగకపోవడంతో ఆ కామాంధుడు అన్నంత పనిచేశాడు. ఆమెను సెమిస్టార్ పరీక్ష రాయకుండా చేశాడు. ఈ విషయాన్ని యూనివర్సిటీ కమిటీ దృష్టికి తీసుకుని వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చేసేదేమీ లేక ఆమె తీవ్ర మనస్తాపానికి గురై నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన తోటి విద్యార్థులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే 95% కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న బాధిత విద్యార్థిని ప్రాణాలు విడిచిపెట్టింది. దీంతో ఈ ఘటన ఒడిశా రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. వెంటనే ఆ కీచక లెక్చరర్పై యాక్షన్ తీసుకోవాలని విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో విద్యార్థినిపై లైంగిక వేధింపులను ధృవీకరించిన తర్వాత ప్రొఫెసర్ గోపీచంద్ సునాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల విచారణలో ప్రొఫెసర్ సునా అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. విద్యార్థులను చిన్న చిన్న తప్పులకే క్లాస్ బయట నించోబెట్టి మానసికంగా వేధించేవాడని, మాట వినకపోతే భవిష్యత్తును నాశనం చేస్తారని బెదిరించేవాడని విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే 2 రోజుల క్రితం కర్ణాటకలో ఓ విద్యార్థిని నోట్స్ ఇస్తారని ఫ్రెండ్ ఇంటికి పిలిచి లెక్చరర్ లైంగిక దాడికి తెగబడ్డాడు. దాన్ని వీడియో తీసి బ్లాక్మెయిల్కు దిగి పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాదు ఆ కామాంధుడు తోటి లెక్చరర్ ఇంకా ఫ్రెండ్తో కూడా ఆ విద్యార్థినిపై లైంగిక దాడికి ప్రోత్సహించాడు. ఈ ముగ్గురి బాధ తాళలేక విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ 3 కీచకులను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఇది మర్చిపోకముందే ఒడిశా సంఘటన చోటు చేసుకోవడంతో తీవ్ర కలకలం రేగుతోంది. చదువు చెప్పాల్సిన లెక్చరర్లు ఇలా కీచకుల్లా వ్యవహరిస్తే ఆ వృత్తికే కలంకంగా మారుతుంది.